హాయ్ ఫ్రెండ్స్, కమ్మని వేడి వేడి నిమ్మకాయ పులిహార తయారు చేసుకునే విధానం. ముందుగా పెనంలో కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. దాంట్లో పోపు గింజలు ఒకసారి వేసేద్దాం. పోపు గింజలు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన పోపు గింజల్లోకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకుందాం. ఆ నూనెలో ఆ పల్లీలు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న సైజు పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి చీలికలు వేసి వాటిని కూడా నూనెలో ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి. మొత్తం చక్కగా కలదిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. మొత్తం చక్కగా కలదిప్పుకొని మనం పులిహోరకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని ఆ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో వేస్తున్నాం. మొత్తం వేసానండి రైస్ అంతా. వీటిని చక్కగా కలదిప్పుకుందాం. మొత్తం వైట్ రైస్ అంతా పులిహోర ఎల్లో రైస్గా మారుతుంది. చూసారండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చక్కగా ఉంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ మనం వేసుకున్నది సరిపోదు, రైస్లో మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా పిండుకున్న నిమ్మకాయ రసం, నా 2 నిమ్మకాయ రసం పిండానండి. అది రైస్లో వేసి చక్కగా మిక్స్ చేశాను. రుచికి సరిపడా కొత్తిమీర కూడా వేస్తున్నాను చివర్లో. కొత్తిమీర ఫ్లేవరు నిమ్మకాయ పులిహోరలో చాలా చక్కగా ఉంటుంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది.